హాయ్ గైస్. ఆల్రెడీ నేను ఇంతకుముందే షార్ట్ వీడియో పెట్టాను. దాంట్లో చూసే ఉంటారనుకుంటాను. ఇక్కడ మనకి ఎలిమినేషన్ అప్డేట్ అనేది వచ్చింది. అందరూ వీడియో చేసి పెట్టారు. అందరికంటే ముందుగా నేను ఇంకో మంచి అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేసి నా వీడియోని చూడడానికి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే హౌస్‌లో జరిగేటువంటి పరిణామాలకు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకొని నాగార్జున గారు ఒక్కొక్కరికి ఒక కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ నిన్న మొన్న జరిగినటువంటి కెప్టెన్ టాస్క్‌లలో జరిగినటువంటి అన్‌ఫెయిర్ టాస్క్‌లు, ఆ టాస్క్‌లలో వాళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి నాగార్జున గారు కోటింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మీకు తెలుసు ఎవరెవరు కోటింగ్ ఇయ్యొచ్చు అనేది మీకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ కామనర్స్‌కే ఎక్కువ కోటింగ్ పడింది. కామనర్స్‌లలో ఎవరు? షాకిని, డాకిని, మర్యాద మనిషి. షాకిని, డాకిని, మర్యాద మనిషి ఈ కామనర్స్‌లలో. తర్వాత టెండెన్సీలలో వచ్చేసి మనకు ఎక్కువగా తప్పులు చేసినటువంటి రోత గీతు రాయలుకి ఆమె కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కోటింగ్ ఇచ్చిండు అక్కడితోనే ఊరుకోలేదు నాగార్జున గారు. ఇక్కడ క్యాప్టెన్‌నే క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే క్యాప్టెన్ తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసిండంటే తీసేస్తాడు మరి. ఎందుకు? అక్కడ ఈ అమ్మాయి రీతు తన బాయ్ ఫ్రెండ్‌ను గెలిపించుకోవడం కోసం ఎంత తాపత్రయం పడిందో మనకందరికి తెలుసు. బాయ్ ఫ్రెండ్ ఎట్లా గెలిపించుకున్నది? అక్కడ భరణి గారు ఔట్ అవ్వాల్సింది కాదు. ఆమెకు అక్కడ ఇద్దరి మధ్య ఇరక్కబోతున్నాడు. డెమన్ పవన్ అనే వ్యక్తి ఇద్దరి మధ్యన ఇరక్కబోతున్నాడు. నా లవరు అక్కడ ఆగమైపోయిండు. అతని టీ షర్ట్ మొత్తము రంగుమయం అయిపోయింది. అతడు ఈ రౌండ్‌లో వస్తే ఈ రౌండ్‌లో అతనే ఎలిమినేషన్ అవ్వాల్సొస్తది. అమ్మో! ఇక్కడ ఎలిమినేషన్ అయితే ఎట్లా? నాకు వచ్చే లాభాలు, నాకొచ్చే ప్రయోజనాలు అన్నీ కోల్పోతా. భరణి పైన గర్జి పెట్టుకొని, కోపం పెట్టుకొని ఉన్నా కదా! భరణిని ఔట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి స్టాప్, స్టాప్, స్టాప్ అని మొత్తుకొని ఒక 3 సార్లు మొత్తుకున్నా కూడా నువ్వు ముట్టుకున్నావు అట్లనే. నేను 3 సార్లు అరిసినా, నేను స్టాప్, స్టాప్ అన్నా కూడా నువ్వు వినలే భరణి గారు. మీరు ఔటు అని చెప్పేసి ఆ టాస్క్ నుంచి ఎలిమినేషన్ చేయించడం అనేది జరిగింది. టాస్క్ నుంచి తప్పియడం జరిగింది. ఒకవేళ భరణి గారిని టాస్క్ నుంచి తప్పించే టైంలో ఈమెకు కళ్ళు దుబ్బినాయా, కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయా అర్థం కాలేదు. అక్కడ డిమాండ్ పవను ముట్టుకోలేదా? భరణి గారికి బుయ్యలేదా ఇంకు? దాని కాదు. నెక్స్ట్ అదే ఇమానియల్ కూడా డేమన్ పవన్‌కి ఉయ్యలేదా? ఇది కనిపించలేదు ఈ అమ్మగారికి. కానీ అక్కడ ఓన్లీ భరణి గారు తప్పు చేసిండు అని మనం ఒక ముద్రేసేసి భరణి గారిని టాస్క్ నుంచి తప్పించేస్తే డిమాండ్ పవన్ ఈ రౌండ్‌లో ఔట్ అవ్వాల్సింది. సేఫ్ అయితాడు. ఆ తర్వాత బలవంతుడు, ధీరుడు అయినటువంటి నా లవరు ఇమ్మాన్యుయల్ మీద గెలుస్తాడు ఎట్లాగో. పై చెయ్యి అతనిదే అయితది. కెప్టెన్ అయితాడు. కెప్టెన్ అయితే నేను హౌస్‌లోకి ఇప్పటి నుంచి చెప్పకుండా చెట్టపట్టలేసుకొని తిరగొచ్చు. హౌస్ మొత్తం నాదే. ప్రతి ఒక్కరు ఇప్పుడు దొంగతనంగానో అట్లా ఇట్లా ఒక ముద్ద తినిపిస్తారు. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఎక్కంచెల్లి దొంగతనంగా ఎత్తుకొచ్చి నాకు చాక్లేట్ ఇయ్యని అవసరం లేదు నా బాయ్ ఫ్రెండ్. నేను ఇప్పుడు డేర్‌గా తీసుకోవచ్చు. డేర్‌గా ఉండొచ్చు. అతను పీఏగా పని చేయొచ్చు. అతనితోని మంచిగా పులిహోర కలుపుకుంటూ ఉండొచ్చు అనే కాన్సెప్ట్ తోటి అతన్ని విన్నర్ చేసింది కాబట్టికే ఎవరు బయట ఆడియన్స్‌కే చిరాకు దొబ్బింది. అరే! టీవీని పలగొట్టాలిరా అనే కోపం కూడా తెప్పించింది. అది ఆ ఘనత ఎవరికున్నదంటే రీతుకే ఉన్నది. ఆ రోత రీతుకే ఉన్నది. అది కూడా నాగార్జున గారు గమనించి ఆ వీడియోలు ప్లే చేసేసి ఆమెకు బాగా క్లాస్ పీకడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆడియన్స్ చూసే కోణాన్ని పసిగట్టి ఏందంటే అమ్మ ఆడియన్స్ మా కామనర్స్‌కే సపోర్ట్ ఉంటారని చెప్పేసి కామనర్స్ సెలబ్రిటీలు అని చెప్పేసి డాకిని, సాకిని బాగా అరవడము. అక్కడ మనిషి మర్యాద సూపర్ భరణి గారిని ఔట్ చేయంగానే అని ఒక ఏందంటే ఒక ఏది ఏదో కసి ఎవరినో కొడితే కసి తెచ్చుకుంటాడు అలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడము అవన్నీ చూసే ఆడియన్స్ కూడా నచ్చలేదు. ఇక్కడ మర్యాద మనిషి ఎలిమినేషన్ అవ్వడం కూడా జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. టాస్క్ నుంచి కాదు. ఎందుకు ఎలిమినేట్ అవ్వడం జరిగిందంటే మర్యాద మనిషికి ఓటింగ్ లిస్ట్‌లో తక్కువ ఓటింగ్ పడుతుంది. అతనికే 4% ఓటింగు. అతనికి ఆ 4% కంటే ఎక్కువ పెరగలేదు. ఇక్కడ ఆడియన్స్ వచ్చేసి మర్యాద మనిషిని కాదు ప్రియని పంపియాలని ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ప్రియకు ఓటింగ్ 5% ఉన్నది. మర్యాద మనిషికి 4% ఉండడం వల్ల ఫెయిర్ ఎలిమినేషనే జరిగింది. ఇక్కడ మర్యాద మనిషి ఏం పీక్ పడేసింది లేదు హౌస్‌లో. ఇటు పోయి ఓనర్స్ వైపు ఉండి ఓనర్స్‌లలో టెనెన్స్ గురించి చెప్పి అక్కడ ఏదో ఆయన పెద్ద తెలికల్లోని నా అంత బుర్ర ఎవరికి లేదు ఈ హౌస్‌లో. నేనే నీతిమంతుడిని. నేనే సూపర్ చేస్తున్నా. నేనే క్లారిటీగా ఉంటున్నా. నా అంత క్లారిటీ ఎవరు లేదని చెప్పేసి ఓవర్ థింకింగ్‌తోని ఓవర్ బోర్డ్ అవ్వడం. ఈ ఓవర్ గొడవలు పెట్టియడం ఇలాంటియే జరుగుతున్నాయి. ఆయన వల్ల కంటెంట్ లేదు. అనవసరంగా ఎందుకురా నాయన ఇంగ్లీష్‌లో మాట్లాడదంటే ఇంగ్లీష్‌లో నేను ఫారెన్ నుంచి దిగొచ్చిన ఫారెన్ బిడ్డను ఇక్కడ నేను ఈ హౌస్‌లోకి వచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫ్లోరా అయినా కొద్ది తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఈయనైతే ఫారెన్ నుంచి వచ్చి దిగిన ఫారెన్ బిడ్డలాగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడడం ఇది అందరూ తీసుకోలేకపోయారు ఆడియన్స్ కూడా. బయట బిగ్ బాస్ వాళ్ళకి కూడా ఇతన్ని ఎదురై ఇది ఏంటి ఈయన వల్ల కంటెంట్ లేదు. గొడవలు తప్పించి ఏం లేదురా నాయన అని చెప్పేసి తీసేయడం జరిగింది. ఈ విధంగా రీతుకు తర్వాత ప్రియకు ఎవరు అమ్మాయి శ్రీజకు కూడా
క్లాస్ పీకడం జరిగింది. ఎందుకంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అని చెప్పేసి ఒకటే అరవడము, కేకలు పెట్టడము, ఇది కూడా ఇలా నువ్వేం పోర్ట్రేట్ చేద్దామని చెప్పేసి నాగార్జున గారు క్లాస్ పీకడం అనేది జరిగిందంట. వాళ్ళకి కూడా మంచిగా గింగిరాలు పీకినట్టు క్లాస్ పీకిండు. కెప్టెన్ పీకేయడం అనేది పెద్ద అసలు ఏంటంటే ఆ రీతి చేసినటువంటి బ్లెండర్ మిస్టేక్ వల్ల కెప్టెన్ పీకేయడం జరిగింది. ఇన్ని సీజన్‌లో గూడా ఇలాంటి మిస్టేక్ ఏ సంచాలకులు కూడా చేయలేదు. అది తన బాయ్ ఫ్రెండ్ కోసం, తన స్వార్థం కోసం గెలిపించింది గాబట్టికే అది స్వార్థంగా గెలిచిన కెప్టెన్ వద్దని చెప్పేసి పీకేయడం జరిగింది. ఇది ఈరోజు అప్డేట్స్. అదే విధంగా నెక్స్ట్ సండే ఎపిసోడ్ అనేది ఇప్పుడు షూటింగ్ జరుగుతుందంట. ఆ సండే ఎపిసోడ్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఏం అప్డేట్స్ వస్తాయి అనేది ఆ అప్డేట్స్‌ను నేను తీసుకొని మీకు ఇంకో నెక్స్ట్ వీడియో చెప్తానండి. ప్లీజ్ నా వీడియోస్ గనక, నా రివ్యూస్ గనక నచ్చినాయనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.